వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం నమఃశివాయ కామెంట్ చేయండి. బ్రహ్మంగారు చెప్పినట్టు 2025 మార్చి నుండి ఖచ్చితంగా జరిగే 5 సంఘటనలు ఇవే. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మార్చి నుండి జరగబోయే 5 భయంకర సంఘటనలు ఇవే. కలియుగంలో రోజులు గడుస్తున్న కొద్దీ బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పిన విధంగా ఎన్నో విషయాలు జరుగుతూ వస్తున్నాయి. మరికొన్ని రాబోయే రోజులలో ఖచ్చితంగా జరగబోతున్నాయి. బ్రహ్మంగారు తన కాలజ్ఞానాన్ని ఒక్కసారిగా చెప్పలేదు. వివిధ సందర్భాలలో వివిధ వ్యక్తులకు కాలజ్ఞానాన్ని బోధించారు. వాటిలో కొన్ని గ్రంథస్థం కాగా మరికొన్ని మాత్రం రహస్యంగానే మిగిలిపోయాయి. భవిష్యత్తు నూతన మనోనేత్రంతో ముందుగానే దర్శించిన బ్రహ్మంగారు రాబోయే రోజులలో జరగబోయే సంఘటనలను సంవత్సరాలతో సహా వివరించారు. బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పిన విధంగా 2025 అనగా శ్రీ క్రోధినామ సంవత్సరం నుండి విశ్వావసు నామ సంవత్సరం వరకు జరగబోయే వింతలు విశేషాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు. దయచేసి ఒక లైక్ కొట్టండి. ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. 2025 పాల్గొన్న శుద్ధ పాడ్యమి నుండి ప్రపంచ దేశాలలో కళ్ళులలో చెలరేగటం ప్రారంభం అవుతుందట. ఒకవైపు యుద్ధాలు, మరొకవైపు ప్రజల మధ్య వర్గ వైషమ్యాలతో దేశాలన్నీ విలవిలలాడుతూ ఉంటాయి. చిన్నగా మొదలైన కార్చిచ్చులో దేశాలనే భస్మం చేసేస్తాయట. అగ్రరాజ్యం వింత పోకడలతో చులకనగా అయిపోతుందట. యుద్ధాల వల్ల బంగారం, ముడు చమురు ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులకు అందుబాటులోనికి లేకుండా పోతాయి. కాసు బంగారం 1,00,000 రూపాయలు దాటి పోతుందట. ఈశాన్య దేశాన కొత్త రోగం ఒకటి పుట్టి చవి చెప్పుడు లేకుండా చాప కింద నీరుల దేశాలకు మొత్తం పాకి పోతుందట. మందులేని ఈ రోగం వల్ల ప్రజలు ఒంటిమీద బొబ్బలు లేచి ఆర్తనాదాలు చేస్తూ చనిపోతారట. 2025 సెప్టెంబర్ నెలలో భారతదేశానికి తూర్పున ఉన్న సముద్రంలో సుడిగాలి ఒకటి పొట్టి అది ఉప్పెనలాగా విరుచుకుపడి తీర ప్రాంతాలన్నీ మొత్తం అతలాకుతలం చేసేస్తుందట. ఒకవైపు ప్రజలు తుఫాను వరదలతో అల్లాడిపోతుంటే మరొకవైపు కొన్ని ప్రాంతాలలో త్రాగడానికి చుక్క నీరు లేక తీవ్ర దుర్భిక్షను అనుభవిస్తారట. 2025 శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఆషాఢ శుద్ధ అమావాస్య మొదలుకొని దేశంలో వింత సంఘటనలు జరగటం మొదలవుతాయట. సముద్రం ఉన్నట్టుండి ముందుకు వస్తుందట. రాత్రికి రాత్రి తీర ప్రాంతమంతా మునిగిపోతుందట. ద్వాదశి నాటి రాత్రి భూమిలో తీవ్ర అలజడి చెలరేగి తీవ్ర భూకంపం సంభవిస్తుందట. కని విని ఎరుగని రీతిలో వచ్చిన ఈ ప్రకృతి విలయం వల్ల ఎంతోమంది ప్రాణాలను కోల్పోతారట. ఆకాశం ఒక్కసారిగా రంగులు మారుతుందట. పిడుగుల వర్షం కురిసి ఎంతో మంది చనిపోతారట. రాత్రిపూట కుక్కలు గుంపులుగా చేరి వింతగా అరుస్తాయట. 2025 ఆగస్టు నాటి దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడి అధికారం కోసం పార్టీలు ఒకదానితో మరొకటి కలయించుకుంటాయట. స్త్రీలలో కామ వాంఛను పెరిగి పురుషులతో విచ్చలవిడిగా సంభోగిస్తారట. డబ్బు, అధికారం ఉన్నవాడిదే రాజ్యం అవుతుందట. ఒకరి ఆకలి మరొకరికి సొంతమవుతుందట. ఊరి పొలిమేరలో తెల్లటి కాకులు చేరి అందరూ చూస్తుండగానే తలలు బాధ కొన్ని చస్తాయట. ఇది చూసిన జనం రక్తం కక్కుకొని చనిపోతారట. కంచి కామాక్షి అమ్మవారి కంటి నుండి రక్తం కారుతుండట. మధుర మీనాక్షి అమ్మ మనసులతో మాట్లాడుతుండట. శ్రీశైలం మల్లన్న శ్రీశైలం విడిచి వింధ్య పర్వతాలకు వెళ్ళిపోతాడట. శాస్త్రవేత్తలు సైతం ఊహించని విధంగా సౌర తుఫానులు భూమి మీద విరిచేకుబడి సమాచార వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేస్తాయట. రోజుల తరబడి ఫోన్లో కంప్యూటర్లో పని చేయకపోవడంతో ప్రజలు పిచ్చివారు అవుతారట. వన్య మృగాలు అడవులను విడిచి జనావాసాల్లోకి వచ్చే జనాన్ని తింటాయట. రోజుకి భూమి మీద ధర్మం నశిస్తుందట. భూదేవి పాపుల భారాన్ని మోయలేక తల్లి విలవిలలాడుతుందట. ఉన్నట్టుండి దేవాలయాల్లో విగ్రహాలు మాయమైపోతాయట. తిరుపతి వెంకన్న కుడి భుజం అదరుతుందట. రాత్రిపూట స్వామివారి ఆలయం నుండి వింత శబ్దాలు వినిపిస్తాయట. కనకదుర్గమ్మ మొక్కుపుడకను కృష్ణమ్మ అందుకోవాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుందట. వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయట. చింత చెట్టుకు మల్లెపూలు పూస్తాయట. వేంపల్లి చెట్టుకు నిచ్చెనలు వేసేవారు పుడతారట. స్త్రీలు 7 సంవత్సరాలకి గర్భం దాలుస్తారట. పతివ్రతలు అవుతారట. ఉప్పుకోడూరులో ఊరు చెరువులో ఉత్పాతాలు ఏర్పడతాయట. పంది కడుపున ఏనుగు, మేక కడుపున పంది పుడతాయట. శ్రీశైల శిఖరాన అగ్నివర్షం కురుస్తుందట. అది చూసిన నంది పెద్దగా అంకెలు వేస్తుందట. భ్రమరాంబిక అమ్మవారి ఆలయంలోనికి ముసలి ప్రవేశిస్తుందట. కృష్ణానది మధ్య బంగారు రథం పుడుతుండట.
అది చూసిన వారి కళ్ళు పోతాయట. రాత్రింబవళ్ళు గ్రద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయట. నీటిలోని చేపలు తాము చస్తామని పలుకుతూ బయటకి వచ్చేస్తాయట. కోమటి కులంలో 25 గోత్రాల వారు మాత్రమే మిగిలి ఉంటారు. వర్ణ వ్యవస్థ మొత్తం నాశనం అయిపోతుందట. కులాంతర మతాంతర వివాహాలు ఎక్కువగా అవుతాయట. 4 వర్ణాలు మద్యపానంతో భ్రష్టులు అవుతారట. బ్రాహ్మణులు తమ వృత్తిని వీడి ఇతర వ్యాపారాలు చేస్తారట. అంతరిక్షం నుండి రహస్యంగా భూమిపైకి వచ్చిన గ్రహాంతర వాసులు మానవులతో కలిసిపోయి ఒక్కసారిగా విధ్వంసానికి దిగుతారట. భూమి మీద నుండి వేరే గ్రహాలకు వలసలు పెరిగిపోతాయట. వింత విజ్ఞానం పెరిగిన ఎంత విజ్ఞానం పెరిగినా సరే చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేకపోతారట. ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని ఊరికి ఒక దొంగ బాబాలు పుట్టుకొని వస్తారట. భూమి తన కక్షను ఉన్నట్టుండి మార్చుకుంటుందట. దీనితో వాతావరణంలో ఉన్నట్టుండి పెను మార్పులు సంభవించబోతున్నాయట. భార్యలను భర్తలు, భర్తలను భార్యలు ధనం కోసం వేపుకు తింటారట. వేప చెట్టుకి అమృతం పుడుతుందట. ఆలయాల్లో అపారమైన నిధి నిక్షేపాలు బయటపడతాయట. యంత్రాలు మనిషిని తమ చెప్పు చేతల్లో పెట్టుకుంటాయట. రోజుకి కలి విజృంభించడంతో ప్రజలు ధర్మాన్ని విడిచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటారట. దేవాలయాలు పూజలు లేక మూతపడతాయట. ఇలా కలి పురుషుడి ప్రభావం రోజు రోజుకి పెరిగిపోవటంతో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయటానికి తాను వీర భోగ వసంత రాయుల అవతారంలో నోరుమూరెల రథాన్ని ధరించి తెల్లటి గుర్రాన్ని అధిరోహించి పాపాత్ములను చీల్చి చెందాడుతూ పుణ్యాత్ములను రక్షించి ధర్మ సంస్థాపన చేస్తానని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు. అలాగే విశ్వావసు నామ సంవత్సరములో వృక్షాలు నాశనం జరిగి కూరగాయల కొరత ఆహారం కొరత ఏర్పడుతుందని బ్రహ్మంగారు చెప్పారు. ఇది బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం. ఈ వీడియో మీకు లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.